హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు నుండి జూన్ 5 నుండి మన ఛానల్లో టార్గెట్ జీపీఓ అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించి మనం గ్రూప్ 4 అప్పుడైతే ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ అనేది అప్పుడు 1,01 ఇప్పుడు 1,02.0 స్టార్ట్ చేస్తున్నాం. ఈ వాట్ ఈస్ దిస్ అంటే 100% ఎగ్జామినేషన్లో వచ్చే టాపిక్స్ని 1 నుండి 5 టాపిక్స్ వరకు మనం యూట్యూబ్లో డైలీ ఖచ్చితంగా వస్తుంది. మినిమం 5 ఒక టాపిక్, మ్యాక్సిమం 5 టాపిక్స్ వస్తాయి. సో ఈ టాపిక్స్ ఏంటంటే సమగ్రంగా ఆ టాపిక్ సమాచారం 360 డిగ్రీస్లో టోటల్ మన దాంట్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మా టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా కింద మన యాప్ ఉంటుంది, లింక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ రోజులు కంటిన్యూస్గా మనకు 1 to 5 టాపిక్స్ మధ్య 100% డైలీ 7 PM మీకు వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. సో ఈరోజు టాపిక్ చూద్దాం. మెయిన్గా ఏంటంటే ఈ దేశాలు కూటమిలు ఉన్నాయి కదా, G7 కానీ, G8 కానీ, G20 కానీ, ఈ కూటమిలో ఉన్న దేశాలు ఏవి అని చెప్పేసి గుర్తుపట్టమంటాడు. మొన్న రీసెంట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా నాటోలో ఉన్న దేశం కానిది అన్నాడు. అంతకుముందు టీజీపీఎస్సీ గ్రూప్స్లో ఈ G20లో ఉన్న దేశాలేంటి, కాని దేశాలేంటి, G7లో ఉన్న దేశాలేంటి, కాని ఏంటి, ఎస్ఏ కానీ ప్రతి ఎగ్జామ్ అడిగిండు. సో ఈ కూటమిని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. G7 అంటే ఇక్కడనే ఉన్నది, 7 దేశాలు ఉంటాయి. ఈ 7 దేశాలు ఏంటంటే ఎమర్జింగ్, అంటే అప్పుడు 1975లో ఏర్పడిన కూటమి ఇది. ఆ కాలంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలు కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అప్పుడున్న సిచ్యువేషన్లో హైయెస్ట్ ఏముంటుంది అందరూ తెలిసే, యూఎస్ఏ ఉంటుంది, అత్యధికంగా మనకు జీడిపి ఉన్నది. యూఎస్ఏ, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ. ఆసియా నుండి ఉన్న ఏకైక దేశం ఏంటంటే జపాన్, నెక్స్ట్ కెనడా. యూఎస్ఏ మీద ఉన్న కెనడా. ఇవన్నీ దేశాలు మనకు G7లో ఉన్నాయి. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యూఎస్ఏ, యూకే, కెనడా ఇదొక సెట్. ఏషియా నుంచి ఉన్న ఏకైక కంట్రీ జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఇది 3 పక్క దేశాలు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇది G7కి ప్లస్ రష్యా ఒకటి కలిపితే G8 దేశం అవుతుంది. రష్యాని 2014లో రష్యా దీంట్లోకి వెళ్ళి తీసేశారు. ఎందుకంటే క్రిమియా పైన వీళ్ళు యుద్ధం చేయడం వల్ల G7 దేశాలు తీసేశారు. ప్లస్ G8 అయిందా. ఈ G8కి ప్లస్ 12 కలిపితే G20 వస్తుంది. ప్లస్ 12 కలిపితే దీంట్లో ఉన్న దేశాలు చూద్దాం. ఫస్ట్ ఇట్లా కూడా ఆలే, ఆసియా నుంచి 6 దేశాలు ఉంటాయి. ఇండియా ఖచ్చితంగా ఉంటుంది. ఇండియా మీద చైనా ఉంటుంది. అదేవిధంగా మనకు ఇండోనేషియా, సౌదీ కొరియా, టర్కీ, సౌదీ అరేబియా. ఈ 6 దేశాలేమో ఏషియా నుండి. ఇండియా, చైనా, ఇండోనేషియా, సౌదీ కొరియా, టర్కీ, సౌత్ అరేబియా. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఖండం నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండం నుంచి సౌత్ ఆఫ్రికా. అదేవిధంగా మ్యాబ్ MAB కింద ఇదేంటిది సౌత్ అమెరికా నుంచి 3 కంట్రీస్, మెక్సికో, అర్జెంటీనా, బ్రెజిల్. ఇది ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఒక 2 కూటములు ఉంటాయి. యూరోపియన్ యూనియన్. మొన్న రీసెంట్గా మన ఇండియాలో జరిగినప్పుడు ఆఫ్రికన్ యూనియన్ కూడా దీంట్లో యాడ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన PDF కావాలంటే మన టెలిగ్రామ్లో ఉంటుంది, టెలిగ్రామ్ యాప్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి.